అందరికీ నమస్కారం. వెల్కమ్ టు Kishoretechvision యూట్యూబ్ ఛానల్. నేను మీ కిషోర్ కుమార్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో నేను ముందరికి రావడం జరిగిందండి. అదేంటనగా ఇప్పుడు మనము ఎంసీసీలో వేజ్ పేమెంట్స్ చేస్తుంటాము, మెటీరియల్ పేమెంట్ చేస్తుంటాము, అడ్మిన్ పేమెంట్స్ చేస్తుంటాము. వాటికి సంబంధించిన ఎఫ్టీఓస్ చెక్ చేసుకోవడం ఎలా అనగా నేను అంతకుముందు ప్రీవియస్లో R8.1.1 అనే రిపోర్ట్ నెంబర్ చెప్పడం జరిగిందండి. అంటే ఇంకా పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇంకొక ఆప్షన్ ఉందండి. ఆప్షన్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంది, మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా నేను చూపించబోతున్నానండి. ఇది చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి. ఎందుకనగా మనకు వేజ్ పేమెంట్ రాలేదు మాకు అని చాలామంది ఆఫీస్కి వస్తూ ఉంటారు వాస్తవానికి. అప్పుడు మనం ప్రతిసారి ఆన్లైన్లో పోయి అక్కడ చెక్ చేసుకోవడం, ఆ ఎఫ్టీఓ నెంబర్ ఎంత అని చెక్ చేసుకుని, ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అండి. మనం ఆల్రెడీ సిస్టంలో ఏదో ఒక వర్క్ పిఓ లాగిన్లో చేస్తూ ఉంటాం. మనకి ఇదే ఫెసిలిటీ పిఓ లాగిన్లో ఉంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనం ఎఫ్టీఓ స్టేటస్ని మన పిఓ లాగిన్లోనే ఎక్కడ చెక్ చేసుకోవాలి అనేది నేను చూపించబోతున్నానండి. నేను డైరెక్ట్గా లైవ్లోకి వెళ్ళిపోతానండి. ఇప్పుడు మీకు పిఓ లాగిన్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ చాలా మోడల్స్ ఉంటాయి. మనకు బాగా అబ్జర్వ్ చేస్తే D32 ఎఫ్టీఓ స్టేటస్ ఉంటుంది. ఇక్కడ ఆధార్ ఏపీపీ ఎఫ్టీఓ డీటెయిల్ అనే ఒక ఆప్షన్ ఉందండి. ఈ ఆప్షన్ని క్లిక్ ఇవ్వగానే మనకు ఈ విధంగా ఆధార్ ఏబీపీ ఎఫ్టీఓ డీటెయిల్స్ యొక్క హోమ్ పేజ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ మనం ఏ ఫైనాన్షియర్ ఉంటే ఆ ఫైనాన్షియర్ని సెలెక్ట్ చేసుకోవాలి అండి. నేను ఎగ్జాంపుల్గా ప్రజెంట్ ఫైనాన్షియర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు సర్చ్ ఎఫ్టీఓ నెంబర్ అని చూడండి. ఇక్కడ మనకు మీకు ఏ ఎఫ్టీఓ నెంబర్ని చెక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఎఫ్టీఓ నెంబర్ని అక్కడ టైప్ చేయాలి, లేదా కాపీ లేదా పేస్ట్ చేయండి. తీసుకొని సబ్మిట్ అని క్లిక్ ఇవ్వండి. ఈ విధంగా సర్చ్ ఎఫ్టీఓ నెంబర్ మీద ఆ ఎఫ్టీఓ నెంబర్ని టైప్ చేసి సబ్మిట్ అని క్లిక్ ఇవ్వగానే మనకి చూడండి, ఇక్కడ ఒక్కసారి మీరు ఈ ఫార్మాట్లో ఉన్న కాలమ్స్ని అబ్జర్వ్ చేస్తే ఎఫ్టీఓ నెంబర్, మోడ్ పే, నెక్స్ట్ రెఫరెన్స్ నెంబరు, రిజిస్టర్ నెంబరు, అప్లికేట్ నేము ఆర్ వెండర్ నేము, బ్యాంక్ కోడు, వేజ్ లిస్ట్ ఆర్ వోచర్స్ నెంబర్. ఇక్కడ చూడండి, వేజా, మెటీరియలా, స్కిల్డా, సెమీ స్కిల్డా. ఇక్కడ చూడండి, ఇక్కడ డబ్ల్యూ అంటే వేజ్ అండి, ఎం అని వస్తే మెటీరియల్. ఇట్లా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చండి. అంటే మీరు మీ ఎఫ్టీఓ నెంబర్ అది వేజ్కి అయితే వేజ్ లెక్క డిస్ప్లే అవుతుంది. మెటీరియల్ ఎఫ్టీఓ నెంబర్ సెర్చ్ చేస్తే మెటీరియల్కి సంబంధించిన డిస్ప్లే అవుతుంది. మెటీరియల్కి సంబంధించిన డీటెయిల్స్ని డిస్ప్లే చేస్తుందండి. ఇక్కడ మీరు చూస్తే కొంచెం ఐఎఫ్ఎస్సి కోడు, ఈ కొంచెం రిజెక్షన్ ఏమన్నా అంటే రిజెక్షన్కి సంబంధించిన ఉంటాయండి. ఇక్కడ ఏం రిజెక్షన్ కాలేదండి. ఎఫ్టీఓ ప్రాసెస్ డేట్ ఉందండి. ఇక్కడ అమౌంట్ టు బి క్రెడిటెడ్ అంటే అమౌంట్ టు బి క్రెడిట్ అంటే క్రెడిట్ కావాల్సింది అనేది చూడండి. క్రెడిట్ అమౌంట్ అంటే ఇంకా క్రెడిట్ కాలేదండి. టు బి క్రెడిట్ మీన్స్ క్రెడిట్ కావాలి, ఇంకా అవ్వలేదు అని అర్థం చూడండి. నెక్స్ట్ ఫేవర్ యాజ్ పర్ బ్యాంక్. ఈ విధంగా ఈ రిపోర్ట్ని మీరు పిఓ లాగిన్లోనే చెక్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు ఎఫ్టీఓ స్టేటస్ని పిఓ లాగిన్లోనే ఈజీగా చెక్ చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, నన్ను నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ కిషోర్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.